హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ తమిళ చూస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో టాపిక్ ఏంటి ఎలా అనేది. సో ఈరోజు టాపిక్ వచ్చి హెయిర్ డొనేషన్. సో ఎలా చేయాలి అన్నది. సో చాలామందికి హెయిర్ డొనేషన్ అన్నది ఐడియా ఉండకపోవచ్చు. సో ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అన్నది. ఒకవేళ మీకు హెయిర్ డొనేషన్ చేయాలి అన్నది మాత్రం ఐడియా ఉంటే సో ఫర్దర్గా మీరు స్టెప్స్ అన్నది కూడా మీరు చూడొచ్చు. సో నేను ఎలా చేశాను ఏంటి అన్నది కూడా మీకు ఫర్దర్గా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే కాలేజ్ అయ్యాక, సో ఆటోమేటిక్గా మనకి కాలేజ్ అయ్యాక ఉంటుంది కదా, హెయిర్ కట్ చేసుకోవాలి లేకపోతే హెయిర్ స్టైల్ చేయించుకోవాలి ఇలా అనేసి. సో కాలేజ్ అయ్యాక నేను డిసైడ్ అయ్యాను అనమాట హెయిర్ డొనేట్ చేయాలి అన్నది. బట్ అప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను, తిరుపతిలో నాకు ఆప్షన్ లేకుండా అయిపోయింది. సో నేను అందుకని చెప్పేసి పార్లర్కి వెళ్ళి నార్మల్గా నేను హెయిర్ కట్ చేయించేసాను. సో ఆఫ్టర్ 1.5 years తర్వాత నాకు హెయిర్ గ్రోత్ కొంచెం మంచిగానే ఉంటుంది. సో హెయిర్ గ్రోత్ అనేది బాగా వచ్చింది అనమాట. సో మళ్ళీ నేను కట్ చేయాలి అని అనుకున్నప్పుడు సో మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం, సో ఈసారి పార్లర్కి కానీ లేకపోతే టెంపుల్కి వెళ్ళి కట్ చేయించడం కానీ ఇలా ఏం కాకుండా నార్మల్గానే హెయిర్ డొనేషన్ చేయాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో నాకు ఎక్కువ కోరాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్స్ ఉంటాయి కదా, అవి చదవడం అలవాటు. సో నేను అలా కోరాలో చదువుతున్నప్పుడు నాకు ఒక నెంబర్ అయితే దొరికింది, లైక్ హైదరాబాద్ హెయిర్ డొనేషన్ అన్న వాళ్ళది. సో నేను ఆ నెంబర్ కూడా కావాలంటే మీకు మెన్షన్ చేస్తాను, దట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మనం హెయిర్ డొనేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మన హెయిర్తో ఏం చేస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి ఫస్ట్ అయితే. సో మనం డొనేట్ చేసిన హెయిర్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు విగ్స్ అయితే రెడీ చేస్తారు. సో క్యాన్సర్ పేషెంట్స్కి ఆబ్వియస్లీ మనకి క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ లాస్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో హెయిర్ అనేది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ థింగ్. సో వాళ్ళు హెయిర్ లాస్ అయ్యే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే, సో ఎక్కడో వాళ్ళు డౌన్ అయిపోకుండా మన హెయిర్తో రెడీ చేసేటువంటి విగ్స్ని క్యాన్సర్ పేషెంట్స్కి వీళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పినటువంటి ఒక హైదరాబాద్ హెయిర్ డొనేషన్ అన్నది ఒకటే ఆర్గనైజేషన్ కాదు. సో చాలా కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇలా హెయిర్ని కలెక్ట్ చేస్తూ విగ్స్ రెడీ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో నాకు దొరికిన నెంబర్ హైదరాబాద్ హెయిర్ డొనేషన్ వాళ్ళది. సో ఫర్దర్గా నేను వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు నాకు ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ నేను వాళ్ళు క్లియర్గా చెప్పాను దట్ నేను తిరుపతిలో ఉన్నాను, సో నేను హైదరాబాద్కి వచ్చి హెయిర్ డొనేషన్ చేయడం అన్నది పాసిబిలిటీ కాదు అనేసి. సో అప్పుడు వాళ్ళు నాకు చెప్పడం ఏంటి అంటే, సో రావాల్సిన పని లేదు, ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇచ్చుండొచ్చు. సో మీరు వేరే చోట ఉన్నారు కాబట్టి లైక్ మేము ప్రాసెస్ చెప్తాం, మీరు ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు హెయిర్ కట్ చేసి ఒక ప్యాకెట్లో పెట్టి మాకు కొరియర్ చేయండి అన్నట్టుగా. సో ఆ ప్రాసెస్ ఏంటి అన్నది నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ వాళ్ళు మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతారన్నమాట. సో ఎంత లెంత్ హెయిర్ అనేది మీరు డొనేట్ చేయాలి అనుకుంటున్నారు అనేది, లైక్ 10 inches లేకపోతే 12 inches ఈవెన్ మోరా అన్నది. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే 10 inches కంటే తక్కువ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మోస్ట్లీ 10 inches కంటే అబోవ్ ఉంటే బెటర్ అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. లైక్ ఎందుకంటే విగ్స్ రెడీ చేసేటప్పుడు చిన్నవి అయిపోతాయి కదా హెయిర్ అన్నది మొత్తం కూడా సెట్ చేసుకునేటప్పుడు ప్రాసెస్లో. సో అందుకని మోర్ లెంత్ ఉన్న హెయిర్ అయితే బెటర్ అన్నట్టుగా, అందుకని కొంచెం లెంత్ ఎక్కువగానే ఇవ్వండి అన్నట్టుగా అడుగుతారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేనైతే 12 inches మోర్ అయితే ఇచ్చాను అనమాట హెయిర్ డొనేషన్లో ప్రాసెస్లో. వాళ్ళు మనకి కొన్ని పిక్స్ పంపిస్తారు స్టార్టింగ్, అంటే వేరే వాళ్ళు ఎవరైనా హెయిర్ డొనేషన్ చేస్తుంటారు కదా, సో వాళ్ళ ప్రాసెస్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్టెప్ ఫస్ట్ పిక్స్ పెడతారు. సో పిక్స్ పెట్టి ఇలా మీరు పిక్స్ తీసుకొని మాకు పంపించండి, దట్ మీ హెయిర్ లెంత్ ఎంత ఉంది అన్నది మాకు అర్థమవుతుంది అన్నట్టుగా అడుగుతారు. పిక్స్ అయితే నేను తీసి వాళ్ళకి సెండ్ చేశాను. తీసిన తర్వాత నన్ను ఎంత హెయిర్ లెంత్, ఓకే హెయిర్ లెంత్ బాగుంది, సో ఎంత డొనేట్ చేస్తారు ఎలా ప్రాసెస్ అంటే నేను చెప్పాను మోర్ దెన్ 12 inches నేను విల్లింగ్గానే ఉన్నాను అన్నట్టుగా నేను చెప్పాను. సో కొంతమంది ఏంటంటే గుండు కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట, టోటల్ పూర్తిగా హెయిర్ కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇట్స్ డిపెండ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది. సో నేనైతే ఒక 15 inches అనేసి నేను అనుకున్నాను. ప్రాసెస్ ఏంటి అంటే లైక్ హెయిర్ వాష్ మొత్తం చేసి మొత్తం హెయిర్ అంతా డ్రై అయ్యాక లైక్ ఇలా 2 sectionsగా తీసుకోవాల్సి ఉంటుంది. మిడిల్లో 2 sections తీసుకొని, సో మీరు ఒకవేళ 12 inches కానీ హెయిర్ డొనేట్ చేయాలి అనుకుంటే 12 inches ఇక్కడ వరకు వస్తే మీకు పైన రబ్బర్ బ్యాండ్ అనేది వేయాల్సి ఉంటుంది అనమాట. అలా 2 sectionsకి మీరు రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసేసేయాలి. సో రబ్బర్ బ్యాండ్స్ వేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ ఇక్కడ వేస్తే మీరు పైన కట్ చేయాల్సి ఉంటుంది. సో అలా 2 sections కూడా మెల్లగా నీట్గా కట్ చేసి, సో మనం కట్ చేసేసిన తర్వాత కూడా ప్రతి స్టెప్ అన్నది అంటే 2 sides సపరేట్ చేసినప్పుడు కానీ హెయిర్ ఒక పిక్ అనేసి, అండ్ రబ్బర్ బ్యాండ్స్ వేసాక ఒక పిక్, అట్ ద సేమ్ టైం కట్ చేసేటప్పుడు ఒక 30 seconds క్లిప్ అనేది వాళ్ళు అడుగుతారు మనల్ని. సో అవి కూడా మనం క్లిప్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలానే మొత్తం కట్ చేసేసిన తర్వాత హెయిర్ ప్లస్ ఒక పేపర్లో నీట్గా మన నేమ్, ఇన్స్టా ఐడి అండ్ ఫోన్ నెంబర్ అన్నది వాళ్ళు అడుగుతారు. సో అవి మొత్తం కలిపి ఒక పిక్గా పంపించండి అమ్మా అనేసి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా అయ్యాక హెయిర్ అనేది నీట్గా ఒక కవర్లో ఏది వెట్ అవ్వకుండా, హెయిర్ అనేది వెట్ అవ్వకుండా నీట్గా కవర్లో ప్యాక్ చేసి మనం కొరియర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకు అడ్రస్ సెండ్ చేస్తారు ఏ అడ్రస్కి కొరియర్ చేయాలన్నది. సో ఆ అడ్రస్కి మనం కొరియర్ చేస్తే సరిపోతుంది.
సో అది కాకుండా ఏంటి అంటే 200 రూపీస్ సమ్వేర్ 300 ఇలా మనల్ని అడుగుతారు వాళ్ళు. సర్వీస్ బేస్డ్లోనే ఎందుకు అడుగుతారో నాకు తెలీదు. ప్రతి స్టెప్స్ వాళ్ళతో నేను చాట్ చేయడం కానీ లేకపోతే నేను పిక్స్ అనేది సెండ్ చేస్తాను కదా. సో ఇవంతా కూడా మీకు నేను ఇక్కడ పక్కన ఎటు పక్కన ఒక పక్కన మీకు నేను అవన్నీ కూడా వాట్సాప్ చాట్ అనేది మీకు నేను మెన్షన్ చేస్తాను. దట్ యూ విల్ గెట్ ఏ ఈజీ ఐడియా. అండ్ ఇది కాకుండా మనకి ప్రతి ఒక్క స్టెప్లోనూ వాళ్ళకి మనకు సపోర్టివ్గా ఉంటారనమాట. లైక్ ఎలా పంపించాలి ఏంటి అనేది వాళ్ళు మనకు గైడ్ చేస్తూనే ఉంటారు. అండ్ కొరియర్ రిసీవ్ అయ్యాక కూడా రిసీవ్ అయినట్టు వాళ్ళు మనకి మెన్షన్ చేసి పిక్ తీసి పెడతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హెయిర్ డొనేషన్ నుంచి హైదరాబాద్ హెయిర్ డొనేషన్ నుంచి మనకి సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అయిన ఒక 1 మంత్కి ఏదైతే మనం పంపించిన హెయిర్తో పిగ్ అనేది రెడీ చేసి ఒక బుక్లో ఎవరైతే ప్రతి ఒక్కరు డొనేట్ చేస్తుంటారు కదా వాళ్ళందరి నేమ్స్ అనేవి కూడా ఒక బుక్లో నోట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ బుక్లో మన నేమ్ కూడా నోట్ చేసి ఆ పిక్ కావచ్చు లేకపోతే హెయిర్ డొనేషన్ సంబంధించిన ప్రతి పిక్స్ మన హెయిర్తో రెడీ చేసినటువంటి బిగ్స్ ఈ పర్టికులర్ పిక్స్ అన్నీ కూడా మనకి సెండ్ చేస్తారు వాళ్ళు. సో త్రూ అవుట్ ఫస్ట్ నుంచి అండ్ ఎండ్ బిగ్ అనేది రీచ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క స్టెప్లోనూ వాళ్ళు మనకి పిక్స్ అయితే పంపిస్తారు. సో ఇదంతా కూడా విగ్ రెడీ నేను డొనేట్ చేసిన తర్వాత విగ్స్ రెడీ అయ్యి అన్నీ చేరడానికి ఇట్స్ లైక్ 1 మంత్ టైం అయితే పట్టింది. ఆ 1 మంత్ వాళ్ళు నాకైతే టచ్లోనే ఉన్నారు. సో వాళ్ళ ఓల్డ్ ఇన్స్టా ఐడి హ్యాక్ అవ్వడము సమ్వేర్ ఎలానో అదైతే పోయింది. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక పేజ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ ఇన్స్టా ఐడిలో కూడా మనవి పోస్ట్ చేస్తారనమాట. మనవనే కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళందరి పిక్స్ స్టేటస్లు కానీ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా మనకి పోస్టులు అయితే వస్తుంది. సో అందుకని వాళ్ళు మన ఇన్స్టా ఐడి కావచ్చు మన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో ఎలా ప్రాసెస్ జరిగింది, సో ఎంత హెయిర్ డొనేట్ చేశారు మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళ ఇన్స్టా పేజ్లో మెన్షన్ చేస్తారు. సో వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా నేను కాంటాక్ట్ అయిన ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకవేళ మీరు ఏదైనా హెయిర్ డొనేషన్ చేయాలి అనుకుంటే మాత్రం అండ్ హైదరాబాద్లో ఉంటే మీరు నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీరు డైరెక్ట్గా హెయిర్ డొనేషన్ చేయొచ్చు. లేదు సమ్వేర్ ఇంకెక్కడన్నా ఉన్నారంటే ఈ స్టెప్స్ అనేది మీరు ఫాలో అయ్యి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఈజీగా మీరు హెయిర్ డొనేషన్ అయితే చేయొచ్చు. ఎగ్జాక్ట్గా 1 year అయితే అయ్యింది నేను హెయిర్ డొనేట్ చేసి. సో నేను ఇంకొకసారి మళ్ళీ డొనేట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. బట్ ఇంకొంచెం గ్రోత్ ఉంటే బెటరు. అనుకుంటే కొంచెం ఎక్కువ 12 inches కావచ్చు 15 inches కావచ్చు మోర్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది అనేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళి డొనేట్ చేసాం, టెంపుల్కి వెళ్ళి కట్ చేసాం హెయిర్ అంటే కొంతమందికి అర్థమవుతుంది. లైక్ తిరుమల కాణిపాకం ఇలా వెళ్ళి కట్ చేసేసి వచ్చాము అంటే అందరికీ అర్థమవుతుంది. లేదు బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకున్నాము అంటే అందరికీ అర్థమవుతుంది. కానీ ఏదైతే హెయిర్ డొనేషన్ అనేది ఇలా క్యాన్సర్ పేషెంట్స్ కోసం చేసాము విక్స్ ఇలా ఇస్తారు అని అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నేను చేసినప్పుడు అయితే నన్ను చాలామంది తిట్టారు ఎందుకు ఇలా చేసావు అనేది. ఎందుకంటే అంత లాంగ్ హెయిర్ కట్ చేపిస్తున్నా అంటే ఎవరైనా ఖచ్చితంగా తిడతారనమాట. ఎందుకంటే హెయిర్ అనేది ఎందుకంటే అందరు కావాలనుకుంటారు హెయిర్ పెరగాలి సో నాకున్న హెయిర్ని నేను కట్ చేపిస్తున్నానంటే ఖచ్చితంగా తిడతారు ఎవరైనా సరే. సో నేను ఇలా ఈ పర్పస్తో నేను చేశాను అని చెప్పినప్పుడు కొంతమంది అర్థమైన వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఇంకొంతమంది ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళు అయితే నన్ను తిడుతూనే ఉంటారు ఎందుకు చేసావు ఇంక చెయ్యకు అనేసి. బట్ స్టిల్ నేను ఇంకొకసారి చేయాలైతే అనుకుంటున్నాను. కొంచెం హెయిర్ గ్రోత్ వస్తే ఖచ్చితంగా నేను ఇంకొకసారి మళ్ళీ హెయిర్ డొనేషన్ అయితే చేస్తాను. అలా అని చెప్పి నేను టెంపుల్కి వెళ్ళి కట్ చేయించను లేకపోతే పార్లర్కి వెళ్ళి కట్ చేయించను అని అయితే కాదు. సో ఈ ప్రాసెస్లో నేను ఈ 1 yearలో నేను టెంపుల్కి వెళ్ళి తిరుమలకి వెళ్ళి కట్ చేయించాను కూడా ఆల్రెడీ. సో ఇది మీ చాయిస్ అనమాట. ఒకవేళ ఏదైనా డొనేట్ చేయాలి అనుకుంటే లైక్ ఎందుకంటే మనం ఏదైతే హెయిర్ డొనేట్ చేస్తామో దాంతో చేసిన బిగ్స్ వల్ల సమ్వేర్ ఎవరో ఒకరు ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ మీద మన వల్ల అయితే ఖచ్చితంగా స్మైల్ వస్తుంది. సో అంతకంటే మనకి ఇంకేం కావాలి అని అయితే నేను అంటాను. సో ఒకవేళ మీరు డొనేట్ చేయగలిగితే ఈ ప్రాసెస్ ఈ స్టెప్స్ ఇవన్నీ ఫాలో అయ్యి ప్లీజ్ హెయిర్ అయితే డొనేట్ చేయండి. అంటే ఎక్కువ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేస్ట్ చేస్తూ ఉంటారు పార్లర్కి వెళ్ళి. లైక్ సడన్గా ఒకటే కట్ చేయించే బదులు అదే హెయిర్ని ఇక్కడ మనం డొనేట్ చేయొచ్చు కాబట్టి సో ఒక్కసారి హెయిర్ అయితే ఖచ్చితంగా సరే లైఫ్లో ఒక్కసారైనా సరే హెయిర్ డొనేట్ చేయండి అని అయితే చెప్తాను. సో హెయిర్ డొనేట్ చేసి ఏదైతే విక్స్తో ఒక పేషెంట్ మీద మీరు ఒక స్మైల్ తెప్పిస్తారు కదా సో అదైతే చూడండి ఖచ్చితంగా. ఇఫ్ పాసిబుల్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి డొనేట్ చేయమని చెప్పండి. హెయిర్ మర్చిపోకుండా డొనేట్ చేయండి అబ్బా హెయిర్. ఈ వీడియో కిందే. బాయ్ బాయ్.